ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చాలా సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రజెంట్ క్యాట్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి సెక్రటరీగా ఉన్నటువంటి సునీల్ బాబు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన చాలా విషయాల్లో దగ్గరుండి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, వాటిని కవర్ చేసిన వ్యక్తి కూడా. అలాగే కొన్ని వందల మంది పాలిటీషియన్స్ని అతి దగ్గరగా చూసినటువంటి పర్సన్. సో ఆయనతో చాలా విషయాలు ఇప్పుడు మనం మాట్లాడవచ్చు. సార్ నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడడం. ఎందుకంటే జర్నలిస్ట్గా ఏదైతే మీరు ప్రజలందరికీ సర్వీస్ చేసేటువంటి ఒక వృత్తిలో ఉన్నారో, ఆ వృత్తిలో నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కూడా ఆల్మోస్ట్ అదే. ముఖ్యంగా రూరల్లో ఉన్నటువంటి ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పుడు పోరాటమే, ఇప్పుడు పోరాటమే, ఎప్పుడు పోరాటమేనా? ఎస్ అండి. లాస్ట్ 40 years నుంచి నా జర్నీ చూసుకుంటే నేను టోటల్గా ఇంటూ పబ్లిక్ లైఫ్ అండ్ టోటల్ అజిటేషన్స్ ఏనండి. అంటే ప్రాబ్లీ ఐ డోంట్ నో వై, బికాజ్ మా గ్రాండ్ ఫాదర్ వాజ్ అ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆనంద్ స్వామి గారు. హీ వాజ్ ఇన్ ద సూసైడ్ స్క్వాడ్. అప్పుడులో బ్రిటిషర్స్ని పూనాలో వెళ్ళి 3 ఆఫీసర్ని చంపేస్తే బాంబ్ వేసి అతనికి జైలు అయింది ఇక్కడ. సో వన్ ఆఫ్ ద 3 మేజర్ సూసైడ్ స్క్వాడ్ మెంబర్స్లో మా గ్రాండ్ ఫాదర్ ఒకటి. ఇవి అది మాకు వస్తూ ఉందేమో ఫైట్ చేసేది ఒక అలవాటు, జీన్స్లోనే ఉన్నట్టుంది. సో అట్లా ఐ రియాక్ట్ అండి. జనరల్గా మనం జర్నలిజంలో కూడా వి రియాక్ట్. అట్లాగే ఏదైనా ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏమైనా జరిగితే నాకు దగ్గరగా ఉన్నోళ్ళు ఎవరైనా నాకు ఫీల్ అయితే ఐ రియాక్ట్ ఆటోమేటికలీ. ఇప్పుడు జరిగిన ఇన్ని ఉద్యమాలు కూడా నేను స్టార్టింగ్లో యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 1988-89లో. అప్పటికి మీరు జర్నలిస్ట్ కాదా అండి? తర్వాత అయ్యారా? ఫస్ట్ ఏది? 88-89 నా లైఫ్లో ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై క్రికెట్. I was as a player. I was into journalism. I just entered into journalism. Also into politics. Okay, sorry. Yes. I was the general secretary of Youth Congress. I was very close to Sudhir Kumar garu. అప్పట్లో ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే మలక్పేట నుంచి, శివశంకర్ గారి కొడుకు. సో ఆయన వెరీ డైనమిక్ లీడర్ దోస్ డేస్. సో జనరల్గా రాజీవ్ గాంధీ ఇన్స్పిరేషన్తో నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను అప్పట్లో. సో ఐ వాజ్ వెరీ లక్కీ టు పార్టిసిపేట్ విత్ రాజీవ్ గాంధీ ఇన్ సద్భావన యాత్ర, రాజీవ్ సద్భావన యాత్ర. యా. సో అన్నీ ఒకటేసారి జరిగినాయి. అక్కడ నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్గా 10 years ఈ 3 హ్యాండ్ ఇన్ గ్లవ్ నడిచినాయండి నా లైఫ్లో. 3 హ్యాండిల్ చేశాను 10 years అండి. ఐ వాజ్ బిజియెస్ట్ లైఫ్ నా లైఫ్లో ఆ 10 years. యూత్ కాంగ్రెస్లో వచ్చినప్పుడు మా ప్రభుత్వమే అప్పట్లో. మా ప్రభుత్వం ఉన్నా కూడా నేను అప్పుడు సింగిల్ డిజిట్ లాటరీస్ వల్ల ఈ చిన్న చిన్న సింగిల్ డిజిట్ లాటరీస్ అంటే ఏముంటుందంటే గంటకోసారి లాటరీ తీస్తారు. అది పెద్ద మాఫియా అది అప్పట్లో. అప్పుడు ఏమవుతుంది, 10 rupeesకి ఒక టికెట్ లాగా ఏదో కొంటారు. అది అప్పుడప్పుడు తీస్తారు, అప్పుడప్పుడు అది వస్తుందా నంబర్ లేదా అనేది తెలిసిపోతుంది. సో ఈ రిక్షా పుల్లర్స్, వీళ్ళైతే ఉంటారు కదా, ఒక ఆటో పుల్లర్స్, రిక్షా పుల్లర్స్, వీళ్ళు ఎక్కువ టార్గెట్ అయ్యేవాళ్ళు అనమాట. వాళ్ళు నాశనం అయిపోయారు వాళ్ళ జీవితాలంతా. అప్పుడు యాంటీ లాటరీ అనేది ఒక అజిటేషన్ స్టార్ట్ చేశాను. సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిందండి. 5 years పోరాడినాం దానిపైన. అంతే. సింగిల్ నెంబర్ లాటరీ అంటే సింగిల్ డిజిట్ ఏమవుతుందండి? అది ఎవ్రీ 1 hour లాటరీ ఉంటుందండి. అది ఆ చిక్కడపల్లి నుంచి కాచిగూడ చౌరస్తా వరకు అన్ని షాప్స్ అన్ని సింగిల్ డిజిట్ లాటరీస్ నడిచేది అప్పట్లో. అది ఒక హబ్ అనమాట, అది నానగూడ చిక్కడపల్లిలో. సో ఏం చేస్తారండి లాటరీ అంటే? ఉంటారు. ఇప్పుడు ఏం లేదు, మీ దగ్గరికి వస్తారు, షాప్ ఉంటుంది. ఇప్పుడు 11 o'clock అయింది అనుకోండి, 12 o'clock డ్రా. సో ఆ 12 o'clock డ్రాకి సంబంధించి 4 డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. 10 rupees, 20 rupees, 30 rupees అని. వాడు టికెట్ కొనుక్కుంటాడు. కొనుక్కొని వాడు 1 hour ఆడనే నిల్చుంటాడు వాడు ఆ డ్రా అయ్యే వరకు. ఆ డ్రా నంబర్ వస్తే అప్పుడు అడిగి వస్తుందని. ఎంత వస్తుందండి? వస్తే 400, 500, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. 1000, దానికన్నా ఎక్కువ ఏం లేదు. కానీ 10 రూపాయలు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. అవును. రష్ ఎట్లా చాలా గుంపులుగా ఉండేది. వాళ్ళంతా ఎవరంటే ఈ చాలా చిన్నోళ్ళు అనమాట. అప్పుడప్పుడు డైలీ వేజ్ లేబరర్స్, రిక్షా పుల్లర్స్, ఆటో వాళ్ళు సవారీ చేయాలి, ఆ డబ్బులు ఇక 10 rupees పెట్టాలి, కొనాలి. అట్లా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దానిపైన పోరాటం అది సక్సెస్. అదే మొదటి పోరాటం కోర్టు నుంచి పోయిందండి. అది నా ఫస్ట్ పోరాటం అండి, సింగిల్ డిజిట్ లాటరీస్. ఐ వాజ్ వెరీ యంగ్ ఇన్ 88-89. అదే మొదటి పోరాటం. ఓన్లీ 20-21 years అండి అప్పుడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ 1995లో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఇష్యూ, కిడ్నీ పేషెంట్స్. బెంగళూరులో ఒక కంప్లైంట్ ఏమొచ్చిందంటే కిడ్నీస్ అనేటివి
తెలియకుండా హాస్పిటల్ నుంచి పేషెంట్స్ నుంచి తీసుకొని తీసేసుకుని దాన్ని స్మగుల్ చేస్తున్నారు ఇండియా బయటికి అనేది ఓకే ఒక ఆరోపణ వచ్చింది. దానివల్ల ఏమైందంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్రిలేటెడ్ డోనర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్కి బ్యాన్ పెట్టేసింది గవర్నమెంట్. అప్పుడు ఏమైంది, తెలంగాణలో 450 పేషెంట్స్ వేర్ ఆన్ డయాలసిస్ ఇన్ డిఫరెంట్ హాస్పిటల్స్. అప్పట్లో మన దగ్గర చాలా ఫేమస్ డాక్టర్ ఉండే, డాక్టర్ సహారియా అని, నెప్రాలజిస్ట్, చాలా మహానుభావుడు అండి. కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా ఉండే అప్పుడు. ఆయన నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. అప్పట్లో సహారియా గారిని కూడా తెలుసుకోవడం జరిగింది, వాట్ ఈస్ వాట్ అని. రియాక్ట్ అయ్యి ఏం చేస్తామంటే అన్ని హాస్పిటల్స్ నుంచి 150 పేషెంట్స్ హూఆర్ ఆన్ డయాలసిస్ హూఆర్ అవైటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఎవరో చేసిన ఒక తప్పుకి వీళ్ళెందుకు సఫర్ కావాలనే ఐడియాతోటి తెలుగు తల్లి స్టాచ్యూ మన సెక్రటరేట్ ముందు అప్పుడు అక్కడ ఈ యాజిటేషన్స్ అని అక్కడ జరిగేవి, క్యాంప్స్ అన్ని. ఇప్పుడు మనకు ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నాయి. అవును సార్, అవును, అది ఒక పాయింట్ కదా. ఆ పాయింట్ అప్పుడు మాకు ఉండే పాయింట్ తెలుగు తల్లి స్టాచ్యూ ఆపోజిట్ సెక్రటరీ. ఓహో, అప్పట్లో అక్కడ ఉండేది ధర్నా చౌక్. యా, అక్కడ తీసుకొచ్చి 150 పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్తో కూర్చున్నానండి. నేను డైరెక్ట్గా ధర్నాలో కూర్చున్నాను. దురదృష్టం ఏంటంటే నా ఎంబడి కూర్చున్న దాంట్లో నుంచి ఒక ముగ్గురు చనిపోయారు, ఒక అతను క్యాంప్లో కూడా చనిపోయాడు. సో డయాలసిస్ అనేది ఎంత పెద్ద విషయం అంటే అప్పట్లో ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 8,000 రూపీస్ పర్ డయాలసిస్ వాజ్ దేర్. ఇంట్లో అమ్ముకుంటున్నారు, సొమ్ములు అమ్ముకుంటున్నారు, ఆపరేషన్స్ అయితే లేవు, ఆగిపోయినాయి, పేషెంట్స్ చనిపోతున్నారు. బట్ డయాలసిస్ అనేది ఇట్ ప్యూరిఫైస్ కిడ్నీ అనేది, ఇట్ ప్యూరిఫైస్ అవర్ బ్లడ్ యాక్చువల్లీ. సో దాన్ని మెషిన్ ద్వారా పంప్ చేస్తారనమాట ఎవ్రీ వీక్లీ వన్స్. అది కాకపోతే మనకు కొద్దిగా ఒక సిప్ వాటర్ తాగినా బ్లోటింగ్ అయిపోతుంది బాడీ అంతా. అది చాలా దగ్గర నుంచి చూసాను నేను ఆ ప్రాబ్లం. అది గవర్నమెంట్ వాజ్ నాట్ అట్ ఆల్ ఈల్డింగ్. సో ఐ సాట్ ఆన్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఫర్ 7 days అలాంగ్ విత్ ద పేషెంట్స్. 7th day అప్పట్లో శర్మ గారు వాజ్ ద ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ. ఆయన వచ్చి హీ బ్రోక్ మై ఫాస్ట్ అండ్ హీ సెడ్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు యువర్ డిమాండ్స్, వీఆర్ ఫార్మింగ్ ఆథరైజేషన్ కమిటీ ఫర్ అన్రిలేటెడ్ డోనర్స్ ఆపరేషన్స్. కెడావర్ డోనర్స్ అంటే దగ్గర రిలేటివ్స్ మాత్రమే డొనేషన్ ఇవ్వాలి ఈ కిడ్నీస్ అని అప్పుడు స్టార్ట్ అయ్యింది. వన్ ఆఫ్ ద మెంబర్స్ గా మీరు కూడా ఉండండి అంటే నేను ఒప్పుకోలేదు, నేను ఉండను, దానికి ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళే ఉండాలి అని ఆ కోటి హాస్పిటల్లో హెడ్ ఆఫీస్లో ఒక కమిటీ వేసి ఆథరైజేషన్ కమిటీ తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, సరిగా ఆథరైజేషన్ కమిటీ పనిచేయట్లేదు, మళ్ళీ దానిపైన పోరాడినాం. సో ఆ లైఫ్లో ఒక పెద్ద సాటిస్ఫాక్షన్, ఇన్ని పోరాటాలలో అదొక నాకు సాటిస్ఫైయింగ్ ఏంటంటే 450 పేషెంట్స్ ఐ కుడ్ సేవ్ దట్ టైం. అంటే ఇప్పటివరకు కూడా అది కంటిన్యూ అవుతోంది. అప్పట్లో ఇండియాలోనే ఎక్కడ లేకుండండి ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి ప్రొమల్గేట్ చేసి ఉట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇండియాలో. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్. మంచి అచీవ్మెంట్ కదా. యా, ఇమ్మీడియట్గా ఇది అయిపోగానే ఈ యాంటీ ప్రొహిబిషన్ అనేది పికప్ చేసినాం. 1995లో ఎన్టీ రామారావు గారి పోల్ ప్రామిస్ మద్య నిషేధం పెడతామని, ఆయన గెలవగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫైల్ మద్య నిషేధం పెట్టారు. 1995 కరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నెలల్లో ఏమైందంటే దానివల్ల దేర్ అబౌట్ 6 lakhs ఎంప్లాయీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిలేటెడ్ టు ప్రొహిబిషన్. అంటే బార్ అండ్ రెస్టారెంట్స్, డిస్టిలరీస్ అన్నిట్లలో కలిపి ఒక 6 లక్షల మంది వరకు నిరుద్యోగులు అయిపోయారు. దానిలో నుంచి కొంతమంది జాబ్లెస్ అయిపోయారు కాబట్టి హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. నా దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ మీ రిలేటివ్ కూడా చనిపోయాడు అప్పట్లో మహబూబ్నగర్ సైడ్ ఎక్కడో. సో షీ వాస్ టెల్లింగ్ మీ ఇట్లా జరుగుతూ ఉందంటే ఐ సెడ్ ఏంది ఎగ్జాక్ట్లీ ఏంది అంటే వి పిక్డ్ ఇట్ అప్. అదే కాకుండా మన ఎక్స్చెక్కర్ కూడా పోతూ ఉంది పక్క రాష్ట్రాలకు. నాదొక ఫేమస్ నినాదం ఉండండి అప్పుడు, మద్య నిషేధం లేనప్పుడు చెంబులు అమ్ముకున్నారు, మద్య నిషేధం పెట్టిన తర్వాత బిందెలు అమ్ముకుంటున్నారని. అంటే కాదండి, ఇప్పుడు ఈ బాటిల్ అప్పట్లో ఒక 100 రూపీస్కి వచ్చేది, మన దగ్గర అమ్మడం దొరకనప్పుడు ఇది 300 రూపాయలు కొనడం మొదలుపెట్టారు. మరి ఎక్కడిది దొరకనప్పుడు వేరే రాష్ట్రం నుంచి స్మగ్లింగ్ అయ్యేది. పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఉండేది కదా, నిషేధం లేదు కాబట్టి వచ్చేది. ఇక్కడ నుంచి గుల్బర్గా చాలా దగ్గర మనకు. వీకెండ్ కాగానే అందరూ గుల్బర్గా వెళ్ళి తాగేవాళ్ళు పిల్లలంతా. అక్కడ యాక్సిడెంట్లు అయి చనిపోయేవాళ్ళు ఎంతో మంది వచ్చేపోవాలి తాగి వచ్చేటప్పుడు. ఎక్స్చెక్కర్ పోతా ఉంది. నేను ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చానండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఏమేమి జరుగుతూ ఉంది దీనివల్ల. బూట్ లెగ్గింగ్ వల్ల ఎన్ని కేసెస్ అవుతా ఉన్నాయి, నిరుద్యోగులు అంతా మొత్తం బూట్ లెగ్గింగ్లో స్మగ్లింగ్లో పడ్డారు, వాళ్ళంతా క్రిమినల్స్గా తయారు చేస్తున్నాం మనం.
పోనీ మనం నిషేధించబడుతున్నామా అది నిషేధం కూడా లేదు. పూర్తి అంటే స్థాయిలో. మీరు ఏ ఉద్దేశంతో నిషేధించారు, ఆడపడుచుల్ని కాపాడాలి, వాళ్ళ దగ్గర డబ్బులు పోతున్నాయి, అప్పుడు వాళ్ళు మొగోళ్ళు చెంబులు అమ్మేవాళ్ళు, ఇప్పుడు అదే మందుకు బిందెలు అమ్ముకుంటున్నారని చెప్పాను. అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. దాంట్లో చాలా రైటప్స్ కూడా ఉన్నాయండి నాకు. టూ మెనీ రైటప్స్ ఆన్ ప్రొహిబిషన్ దోస్ డేస్. రియాక్ట్ అయ్యారు, దానికి అసెంబ్లీలో ఆ రోజు తీసేశారు. ఐ వాజ్ దేర్ ఇన్ ద అసెంబ్లీ ప్రజెంట్ వెన్ ఇట్ వాజ్ బీయింగ్ లిఫ్టెడ్. 1 o'clock midnight తీసేశారండి అసెంబ్లీలో. అసెంబ్లీ సెషన్ పొడిగించి అది అందరు పడుకున్న తర్వాత చేయాలనే ఒక ఐడియాతోటి అప్పుడు లక్ష్మీపార్వతి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉండే, ఆమె అన్నీ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు వాళ్ళంతా ఒక సైడ్ ఉండే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత. సో వాళ్ళంతా హంగామా చేశారు, పేపర్స్ చింపేశారు. ఐ వాజ్ దేర్ ప్రజెంట్ ఇన్ ద అసెంబ్లీ దట్ టైం. దట్ ఈస్ అనదర్ సక్సెస్ఫుల్ యాజిటేషన్ అండి. ఇంకోటి ఏంటంటే తాగుడు అలవాటు అయిన వాళ్లకు ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పెట్టలేదు వాళ్ళు ఆ టైంలో. ఆ విడ్రావల్ సింటమ్స్ వల్ల కూడా చాలామంది సఫర్ అయ్యి చనిపోయారు అంతా. సో అబ్రప్ట్గా బంద్ చేసేసారు, దానికి ఒక ప్లాన్ లేకుండా. అప్పుడు అదే ఆ పిక్చర్ నేను శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు మినిస్టర్ ఉండే, దానికి లేబర్ మినిస్టర్ ఉండే. సో ఆ లేబర్ సమస్యలు ఎట్లా తీయాలి అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను నేను ఆయన ఆఫీస్లో 1995. మీకు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు గారితో, తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఇప్పుడు లాస్ట్ ఎక్స్ సీఎం గారైన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, ఇంతమంది ముఖ్యమంత్రులతో ఉంది పరిచయం కదండి. 20 years నేను అసెంబ్లీ చేశాను కాబట్టి నాకు క్లోజ్ అంటే. సో ఇంతమంది ముఖ్యమంత్రులు ది బెస్ట్ అంటే ఎవరిని చెప్తారు చెప్పండి? లీడర్ అనేవాడు ఒకడే అండి, దట్ ఇస్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా రాశానండి. నేను ఏమన్నానంటే ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ ఎ లీడర్. ఆ వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాను ఆయనకి నేను. ద బెస్ట్ టిల్ డేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్డౌటెడ్లీ. అంతే. ఇంకా మళ్ళీ ఆయన లాంటి వాళ్ళు కష్టం. ఆ త్రోవలో వెళ్తున్నట్టు నాకు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. నాకు ఆ హ్యూమన్ టచ్ ఉంది ఆయనకు, ఆ కన్సర్న్ ఉంది. సో ఈజ్ యాక్సెసిబుల్. అట్లాగే అదే బాటలో వెళ్తున్నట్టు ఇప్పటివరకు అయితే ఆ ఇండికేషన్స్ అట్లాగే ఉన్నాయి ఆయన. సో ఆయనకు హ్యూమన్ టచ్ కూడా ఉంది. నేను ఐ హావ్ సీన్ హిమ్, ఐ హావ్ స్పోక్ టు హిమ్. రామారావు గారిని చూసారండి? ఆయనతో చూసాను. అంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసానండి. ఎందుకంటే యాజ్ ఎ యూత్ కాంగ్రెస్ లీడర్ ఏంటంటే ఒక సెన్సేషనల్ ఇష్యూ జరిగిన ఉండే. యూత్ కాంగ్రెస్ సుధీర్ కుమార్ గారు జీప్ తీసుకొని అసెంబ్లీ కారిడార్లోకి వెళ్తే ఆయన 30 days జైలు పడింది అప్పుడు. సో అప్పుడు ఆయనే సీఎం రామారావు గారు. రాజీవ్ గాంధీ గారిని కమెంట్ చేస్తే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అప్పుడు సుధీర్ కుమార్ గారు అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కాలేదు. సో వి వెంట్ విత్ ద MM540 జీప్ తీసుకొని కారిడార్, అసెంబ్లీ కారిడార్ లోపలికి తీసుకెళ్ళిపోయాను, స్టెప్స్ ఎక్కించి లోపలికి. దట్ వాజ్ రామారావు గారు వన్ థింగ్ అండి, హీ యూస్ టు రెస్పెక్ట్ ద స్పీకర్ చైర్ వెరీ మచ్. స్పీకర్ చైర్కి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు అంటే, యాజ్ ఎ యంగ్ పర్సన్ ఐ యూస్ టు అబ్జర్వ్. సో ఆయన అప్పుడు చాలా సీరియస్ అయ్యి వీళ్ళకు 30 days ముషరఫ్ అజీలు పంపించారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి. మేము మా కాంగ్రెస్లో చాలామంది అండి ఇప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో నాయంబడిలో చాలామంది మినిస్టర్స్, చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారండి. ఇక్కడ తెలంగాణలో చూస్తే మీరు షబ్బీర్ అలీ గారు, మన ఇప్పుడు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు, అప్పట్లో యూత్ కాంగ్రెస్. అవునండి, నాకన్నా కొంతమంది సీనియర్స్, కొంతమంది జూనియర్స్. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, తర్వాత ధర్మన ప్రసాదరావు గారు, తర్వాత కటారి ఈశ్వర్ కుమార్ అని వైజాగ్ నుండి చనిపోయారు, ఆయన కూడా మంత్రి చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా జిల్లా ప్రెసిడెంట్లు అండి అప్పట్లో. నేను ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఇద్దరిలో చెప్పండి అంటే ఎవరు చెప్తారు? సేమ్ అండి, ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటే హ్యూమన్ టచ్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జాబ్స్కి అన్యాయం జరుగుతుంది తెలంగాణలో అని అప్పట్లో ఆయన ఫోర్ సైడ్ చూడండి, అప్పుడు జియో తీశారు తెలంగాణలో, రీజనల్ ఇంబ్యాలెన్స్ కావద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ జాబ్ రావాలని. అప్పట్లో అండి, అప్పుడు ఇంకా ఏం లేదు కదా, మూమెంట్ అనేది ఉంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంది, కానీ ఆయన ఉన్నప్పుడు లేదు యాక్టివ్. అయినా కూడా ఆయనకు ఫోర్ సైట్ ఉండేది. గొప్ప లీడర్స్ అండి, వీ కెనాట్ ఫైండ్ దెమ్ అగైన్. ఎన్టీ రామారావు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా,
రాజశేఖర రెడ్డి గారితో కూడా వెరీ లక్కీ, చాలా క్లోజ్గా పనిచేశాను నేను. ఆయన వెబ్సైట్ నేనే నడిపించానండి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి .com అనేది. ఓకే ఓకే. తర్వాత ఆయన పైన ఒక బుక్, ఒకటే బుక్ నాకు తెలిసి. నా తర్వాత మళ్ళీ అప్పట్లో చైర్మన్గా సురేందర్ గారు ఉండే, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఎవరున్నారండి? సురేందర్ గారు. ఆయన కూడా ఒక బుక్ రాశారు, ఆయన బ్రతుకున్నప్పుడే. చాలా మంది రాశారు కదండి, రాజశేఖర రెడ్డి గారి మీద, రామారావు గారి మీద. అవునండి, వాళ్ళిద్దరి మీద చాలా మంది రాశారు. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నేను ఇన్స్పైర్ అయితే రాస్తాను గొప్పవాళ్ళ గురించి. గ్రేట్ అండి. అసలు మీ నోట్లో నుంచి అప్పుడు జరిగిన సంఘటనలు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అప్పుడు ఉన్నటువంటి పాలిటీషియన్స్ గురించి ఇంత వినడం అనేది, ఎందుకంటే మీరు దగ్గరగా చూశారు కాబట్టి అందరినీ. ఎవ్రీబడి వెరీ నేను చెప్తున్నాను కదా, నా జనరేషన్ అంటే నేను పుట్టినప్పుడు అన్ని డెవలప్మెంట్ చూసినాము. నేను మొన్న ఒక సోషల్ మీడియాలో నేను చాలా యాక్టివ్గా ఉంటాను, మొన్న పోస్ట్ కూడా పెట్టాను. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి వినేది, చూసేది, పోరాడేది 3 విషయాలు ఇండియాలో. ఒకటేమో రామ మందిర్, ఇంకోటేమో తెలంగాణ, మూడోదేమో కాశ్మీర్. నేను బ్రతుకున్నప్పుడే ఈ 3 చూశాను. మూడు అయిపోయాయి కదా. ఫార్చునేట్ టు సీ ఆల్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. థ్యాంక్ యూ అండి, చాలా నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా గొప్ప గొప్ప విషయాలు, తర్వాత దగ్గరగా చూశారు మీరు చాలామంది లెజెండ్స్ని. అది మీ లక్ నిజంగా. కరెక్ట్. థ్యాంక్ యూ. అందరి గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.